రిజర్వేషన్లపై హైకోర్టు స్టే అత్యంత బాధాకరం అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం తరపున మా వాదన బలంగా వినిపించాలని ప్రయత్నం చేశామన్నారు. మా వాదనలు హైకోర్టు వినలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోకూడదు అన్నారు. రేపు అన్ని బీసీ సంఘాలతో అఖిలపక్ష నేతలతో సమావేశమవుతామని తెలిపారు. రాష్ట్ర బంద్ దిశగా ఆలోచనలు చేస్తున్నామంటున్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం పైన బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందన చూసి బీసీ ఉద్యమంకు సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా అనేది ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నిన్న మొత్తం స్టే విధించింది, ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే స్టే వచ్చిందో దీనిపై ఏమంటారు? నిన్న హైకోర్టులో మేము ఆశించినటువంటి ఫలితం రాలేదు. హైకోర్టు స్టే విధించిన తర్వాత రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది గుండెల్లో గుణపం దింపినట్టు మాకు బాధేసింది. ఇలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అయితే న్యాయస్థానాలు ఉన్నాయో, మెజార్టీ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి న్యాయస్థానాలు ప్రతి సందర్భం లోపల, ప్రతి తీర్పు లోపల ఇప్పటి వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి తప్ప, ఒక అగ్రకులాల రిజర్వేషన్ తప్పించి ఈ బీసీ రిజర్వేషన్లకు ప్రతి అడుగడుగున ఆటంకాలు కల్పించడం, అడుగడుగున అడ్డుకోవడం, బీసీల నోటికాడు ముద్దను గుంజుకోవడం, బీసీలను అవమానించడం, బీసీల వాదనలు కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం ఇలా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. నిన్న 2 రోజులుగా హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఆ వాదనలో జరిగినటువంటి సందర్భం లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదుల వాదన విన్నారు. ఎవరైతే అగ్రకుల రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో, ఆ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ పోయారు. ఆ పిటిషన్ వాదనలు గంటల తరబడి ఉన్నారు. కానీ మేము ఇంప్లీడ్ అయ్యాం, మా వాదనలు వినలే. మా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఇలా ఉన్నట్టుండి ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇలా స్టే విధించింది. మేము గతంలో ఇదే హైకోర్టుకు మేము 2018లో మేము హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు, మేము హైకోర్టులో మా పిటిషన్ మీద ప్రాసెస్ జరిగేటప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవు, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నారు. మరి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఎట్లా జోక్యం చేసుకున్నారు? అంటే అగ్రకులాలకు రిజర్వేషన్లు, అగ్రకులాలకు ఫలితాలు దక్కేప్పుడు మాత్రం కోర్టు తీర్పులు అలా ఉంటాయి. తెలంగాణలో అంటారు ముఖం చూసి బొట్టు పెడతారని. ఇలా మాకు ముఖం చూసి బొట్టు పెట్టినట్టు బీసీ రిజర్వేషన్లను ఇలా ఏది కూడా పరిగణలోకి తీసుకుండా స్టే ఎట్లు ఇస్తారు? అంటే స్టే ఇవ్వడానికి కారణం ఎవరు? స్టే ఇవ్వడానికి ఇలా బీసీల బతుకులు రోడ్ల మీద పడడానికి ప్రధాన కారణం ఎవరు? బీసీలను బలిపశువులు చేస్తుంది ఎవరు? అంటే మనం ఈ కోర్టులు చట్టాలు పక్కన పెడితే బీసీల జనాభా 60% ఉందా లేదా? ఏ ఊరు పోయినా, ఏ కడప చూసినా 60% కడప ఉందా లేదా? మరి 60% ఉన్నోనికి 18% రిజర్వేషన్లు ఎట్టిస్తారు? 10% ఉన్నోనికి 10% ఇచ్చి, 15% ఉన్నోళ్ళకి 15% ఇచ్చి, అదేవిధంగా ఇంకో 10% ఉన్న మా ఎస్టీ సోదరులకు 10% ఇచ్చి, మరి బీసీలకు చేసిన పాపం ఏంది? అంటే బీసీలో ఉట్టడమే శాపం అయిపోయిందా? అంటే ఈ దేశ పౌరులం కదా, ఈ దేశానికి సేవ చేసిందే మేము కదా, ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టిందే మేము కదా, మేము లేకపోతే ఈ దేశం లేదు కదా. ఇలా తినే తిండి కంచం నుంచి మంచం వరకు, తలుపుల వరకు, బంగ్లాల వరకు, రోడ్ల వరకు, అదేవిధంగా వ్యవసాయం చేసింది, బట్టలు కుట్టింది, బట్టలు వేసింది, మొత్తం సమస్త రంగాలు మేమే కదా సేవ చేసింది. కనీసం కూడా మా వాదన ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఈ సఫర్ అయినటువంటి మాటల్ని సుప్రీంకోర్టు కూడా వినకపోతే, హైకోర్టులు సుప్రీంకోర్టు వినకపోతే ఎట్లా? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమైనా చట్టమా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమైనా శాశ్వతమా? ఇలా భారతదేశంలో సుప్రీంకోర్టు ఇలా పిటిషనరు పదే హైకోర్టులో చేసిన వాళ్ళు పసలేని వాదనలు ఏంది? హైకోర్టులో వాళ్ళు ఏం వాదన చేశారు? 1992లో ఇందిరాసాని కేసులో రిజర్వేషన్లు 50% దాటొద్దు. 2010లో ఇలా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దు. 2021లో మహారాష్ట్ర కేసులో 50% దాటొద్దు. 1992లో దేశ జనాభా ఎంత? 1992లో 60 కోట్లు 70 కోట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు దేశ జనాభా ఎంత? 142 కోట్లు. అంటే డబల్ అయింది కదా. డబల్ అయినప్పుడు రిజర్వేషన్ కూడా పెరగాలి కదా. బీసీ జనాభా కూడా 60% అయింది కదా. జనాభా పెరిగినప్పుడు ఇతర వర్గాలకు జనాభా పెంచిన ప్రకారం ఇచ్చి బీసీలకు ఎందుకు ఇయ్యరు? మేము ఓట్లు వేయకుండా వీళ్ళు పార్లమెంట్ సభ్యులు అయ్యారా? నేను అంటున్న బీజేపీ రిజర్వేషన్లో బీజేపీ చేసిన పాత్ర ఏంది? బీజేపీ అసెంబ్లీలో మద్దతు ఇస్తుంది, ఢిల్లీలో మాత్రం వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈడ మేము అనుకూలం అంటది, ఆ తర్వాత
ఆ రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర అడ్డుకుంటుంది. మళ్ళీ నీతి కథలు చెప్తూ మళ్ళీ పిట్ట కథలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టే ఈయన దాకా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 22 నెలలుగా ప్రాసెస్ అంతా చేసింది కాబట్టే ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడి నుంచి నేను అంటున్న, మీరు రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఒక్కరోజన్న అమిత్ షాను కలిసి 42% రిజర్వేషన్ అమలు చేయని ఒక వినతి పత్రం ఇచ్చారా? బీసీ రిజర్వేషన్ల మీద ప్రధానమంత్రిని కలిశారా? బీసీ రిజర్వేషన్ల మీరు చేసినటువంటి కృషి ఏంది? అంటే బీసీల ఓట్లు అవసరం లేదా? బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేదా? అంటే ఈ పార్టీ మీద ఆ పార్టీ నిర్ధారణ అంటే బీసీ రిజర్వేషన్ల 10% ముస్లిం రిజర్వేషన్ కూడా పోతుందని గతంలో బండి సంజయ్ వాదించింది. ఇప్పుడు అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లప్పుడు మీకు కంటికి కనపడలేదా? ఆడికారులలోనికి బెంజికార్ల తిరిగేటోనికి పామ్ హౌజులలోనికి పాలీ హౌజులలోనికి మీరు 10% రిజర్వేషన్లు పెడతారు. ఇవాళ 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఎక్కడ పెట్టారో చూపించండి. ఒక కుక్కను ఒక గ్రామంలో చంపాలంటే ఆ మంచి కుక్కను చంపితే ఊరోళ్ళు ఒప్పుకోరు. కాబట్టి దాన్ని ఫస్ట్ పిచ్చి కుక్క అని ప్రచారం చేసి ఆ తర్వాత చంపేస్తారు. బీజేపీ వాళ్ళ పని కూడా గట్టే ఉంది. ఎన్ని రోజులు బీసీలను దగా చేస్తారు? మీ బండారం బయట పెట్టే రోజులు ఉన్నాయి. హైకోర్టులను సుప్రీంకోర్టులను న్యాయస్థానాలను వేదికలు చేసుకొని బీసీలను రాజకీయంగా గొంతు కోస్తారు కదా, కొయ్యండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఇవాళ ఆరంభం మాత్రమే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరంభం మాత్రమే. రేపు హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం, బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రాష్ట్ర బంద్ ఇస్తాం. బీసీల తడాకేందో, రిజర్వేషన్ వ్యతిరేకులు రాష్ట్రంలో ఎట్ట తిరుగుతారో మేము చూస్తాం. అయితే అఖిలపక్షం తర్వాత బీసీ సంఘాల మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి బీసీ సంఘ నాయకులంతా కూడా కార్యాచరణ ప్రకటిస్తాము. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న వారంతా బీసీ ద్రోహులే, వారంతా కూడా మా తడాక చూపిస్తామని చెప్పేసి కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.